అవునే, మగవాళ్ళు ఇన్ని రోజులు పెంచిన తల్లికి భయపడరు కానీ నిన్నొచ్చిన పిల్లానికి భయపడతారు ఎందుకే? ఎందుకంటే తల్లి కంటుంది, పిల్లమేమో కొంటుంది. ఏంటి గుద్దుకుంటా వెళ్తున్నావు? అవును, నువ్వు డ్రెస్ కొనుక్కుంటాను ఈరోజు మార్నింగ్ డబ్బులు అడిగావు కదా. అవును, నా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ లేవా? గూగుల్ పే చేయనా? చెయ్యి. వచ్చినాయి. వామ్మో వామ్మో, డబ్బులు ఇచ్చాను కనుక సరిపోయింది, లేకపోతే దీంతో నా బుర్ర బద్దలు కూడా చంపేదే. ఏమైంది? పార్టీ నుంచి సడన్ గా కోపంగా వచ్చేసినావు? నాకు ఇన్ని రోజులు నీ మీద డౌటే ఉండేది, ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఏం కన్ఫర్మ్ అయిపోయింది? నేనేం చేశాను? పార్టీకి మీ సెక్రటరీ సేమ్ శారీ వేసుకొని వచ్చింది. సారీనా? అది కోఇన్సిడెన్స్ కావచ్చు, సేమ్ సారీ ఇంకొకటి ఉండొచ్చు. కోఇన్సిడెన్స్ కాదు, నాకు నీ మీద ఎప్పటి నుంచో డౌట్ ఉంది. చూడు, కాల్ చేస్తుంది, ఆ దయ్యమే అనుకుంటా. ఫోన్ లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. హలో, నాకు మీ మీద కోపంగా ఉంది, మీరు అబద్ధం చెప్పారు. ఎందుకు? ఏమైంది? నాకు ఈ శారీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు లాస్ట్ పీస్ అని చెప్పావు. ఈ రోజు పార్టీలో మీ వైఫ్ కూడా సేమ్ శారీ కట్టుకుంది. అశు, అప్పట్లో పెళ్లి కూతుర్లు అత్తారింటికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ ఏడ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటి చాలా డీసెంట్ గా ఏడుస్తున్నారు. అప్పట్లో మేకప్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది, అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ, అందుకే తక్కువ ఏడుస్తున్నారు. కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. అమ్మయ్యా, వచ్చినవా? తొందరగా ఒక కప్పు చాయ్ తీసుకొని రాపు, లేకపోతే షాపింగ్ లేట్ అవుతుంది. అశు, పానీపూరి తింటావా? తింటా. పానీపూరిలో ఈగలు, దోమలు, కప్పలు, బల్లులు అన్నీ పడుతున్నాయంట. అవునా? 20 రూపాయలకే ఇన్ని ఇస్తున్నారా? చీపే కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వీకెండ్ కష్టపడుతున్నట్లున్నావు, ఏదైనా హెల్ప్ కావాలా? అయితే తూడు. నేను క్యాజువల్ గా అన్నా. నేను సీరియస్ గా తీసుకున్నా. అశు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రావా? నిషమ్మ, 2 గ్లాసులు వాటర్ తీసుకుని రావా? కియోష, 3 గ్లాసులు వాటర్ తీసుకొని రావా? ఓకే అక్క. అందరు నాకే చెప్తున్నారు, మీ పని చెప్తా చూడు. నాన్న, అక్క రండి, నేను కింద పడ్డాను. వచ్చారు కదా, వెళ్ళి మీ వాటర్ తాగండి. బావా, న్యూస్ పేపర్ ఇవ్వా? ఇంకా న్యూస్ పేపర్ ఏంటి? నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ల్యాప్టాప్ తీసుకొని వాడుకో. చూసావా, ఒక్క దెబ్బకే జాబ్ చచ్చిపోయింది. బావా, నీకు ఒక ఛాలెంజ్. ఏంటది? ఒకవేళ ఈ రోజు మొత్తంలో నువ్వు నన్ను నవ్విస్తే షాపింగ్ తీసుకెళ్ళాలి. పో. ఆ ఫేస్ చూడు, నీ మొహం చూస్తేనే నాకు నవ్వు వచ్చేసింది. షాపింగ్కి వెళ్దాం, పద. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. బావా, అశు, డిప్రెషన్ తగ్గడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏమన్నారు? కాశ్మీర్, మనాలి, మున్నార్, సింగపూర్, అమెరికా, మలేషియా ఎక్కడికైనా వెళ్ళి రమ్మన్నారండి. ఓకే, అయితే వెళ్దాం. అవునా? ఎక్కడికి వెళ్దా? ఇంకో డాక్టర్ దగ్గరికి. ఓయ్, మొన్న పెళ్లిలో ఏంటి అదే పనిగా మా చెల్లినే చూస్తున్నావంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది? ఓయ్ చెప్పు. 10 ఏళ్ళే, పెళ్ళైన దగ్గర నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నీకంటే ఒక్క అమ్మాయినా మంచిగా కనిపిస్తే ఉంది. లేదే,
కనీసం మీ చెల్లైనా నీకంటే అందంగా కనిపిస్తుందని చూస్తే తేలిపోయింది నీ ముందు. దాన్ని ఎన్నిసార్లు చూశానో అలా వెళ్ళిపోయింది నీ ముందు. నిజంగానా? అలా అడుగుతావంటే నిజంగా సిగ్గేస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంటి మళ్ళీ తాగొచ్చావా? మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొస్తే తాగొచ్చినట్టేనా? మా ఫ్రెండ్స్ అంత మంచిలో తెలుసా నీకు? నేను తాగుతా అన్నా తాగనీరు. మా ఫ్రెండ్స్ తాగొచ్చు అని చెప్పి అడుగుతావా? అదే మా ఫ్రెండ్స్ తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? ఫ్రెండ్స్తో బయటకు ఆశు. వావ్, శారీ చాలా బాగుందిరా. ఎంత అయింది? అమ్మో, ఈ సారీ 20,000 అంటే హార్ట్ అటాక్ వస్తుంది. నేనకి తక్కువ చేద్దాం. ఎంత? 1000 రూపీసే. అవునా? నెక్స్ట్ మంత్ మా చెల్లి బర్త్డే ఉంది. ఈ శారీ గిఫ్ట్ గా ఇస్తాను. ఈ 2000 తీసుకొని ఇలాంటి 2 శారీస్ కొనుక్కో, ఓకేనా? దేవుడా, నాదొక్కే ఒక్క కోరిక దేవుడా, ఆయన ఎప్పుడూ నాతోనే ఉండేలా చూసుకో దేవుడా. ఒకవేళ ఆయన నాతో లేకపోతే మీతో ఉండేలాగా చూసుకో దేవుడా. నాకు ఎక్కడెక్కడి నుంచో మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, చివరికి నిన్ను చేసుకున్నా. అవునే, నువ్వు గయాలు దానివని తెలిసి నీకు దగ్గర సంబంధాలు ఏవి రాలేదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. నేను రెడీ అయ్యి వచ్చాను. టీ తాగాక షాపింగ్కి వెళ్దామన్నారు కదా, తీసుకోండి. ఒక కప్పు చాయ్ తీసుకొని రాపు, లేకపోతే షాపింగ్కి లేట్ అవుతుంది. అబ్బా, కడుపులో నొప్పిగా ఉంది. త్వరగా కానివ్వండి, షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ వస్తుందంట, వెళ్ళిపోతుందేమో. ఏంటి, షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ వస్తుందా? చిటికలో రెడీ అయ్యి వస్తాను. ఆశు, ఏంటి శారీ కట్టుకొని బాగా రెడీ అయ్యావు, ఎటైనా పార్టీకి వెళ్తున్నావా? షాపింగ్ తీసుకెళ్తా అన్నావు కదా, అందుకని. షాపింగా? ఆ, నేను ఎప్పుడు అన్నాను? ఒక్క 5 minutes రెడీ అయ్యి వస్తాను, షాపింగ్కి వెళ్దాం. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను.